మనం గత ఎపిసోడ్‌లో రవిరేఖ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. రవిరేఖ గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు మీకు వివరిస్తాను. రవిరేఖ ఎక్కడ ప్రారంభమైన అరచేతిలో ఎక్కడ ప్రారంభమైన రవి స్థానానికి చేరినప్పుడు అది దృఢంగా ఒకటి గాని కొన్ని సందర్భాల్లో 2 రేఖలు కూడా రవి స్థానంకు చేరవచ్చు. అయితే ఈ రేఖ ముక్కలు ముక్కలుగా అంటే కొంతమంది చేతుల్లో కొంత దూరం ఇలా ఉండి వంకరగా ముక్కలుగా తెగినట్లు ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఈ సాధన కీర్తి ప్రతిష్టల్లో వచ్చేటువంటి ఉన్నతిని వారంతటి వారే కొన్ని సందర్భాల్లో పాడు చేసుకుని మధ్య మధ్యలో ఈ వృత్తి వ్యాపార వ్యవహార రంగాల్లో వచ్చినటువంటి ఆ కీర్తిని వదులుకొని ఇతర విషయాల వైపు వెళ్ళే విధంగా మనసుని ప్రోత్సహిస్తూ ఉంటుంది. మన బుద్ధిని వక్రీకరిస్తూ ఉంటుంది. లేదా కొన్ని సందర్భాల్లో ఈ రేఖ మీద ఐలాండ్ అంటే ద్వీప చిహ్నము ఏర్పడితే ఇది వ్యతిరేకమైన గుర్తు. ద్వీప చిహ్నము అంటే మధ్యలో ఐలాండ్ కింద వస్తే అది వ్యతిరేకమైనటువంటి రవిస్థానంలో వచ్చేటువంటి లక్షణాలని అది పాడు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది చేతుల్లో రవిస్థానంలో 4, 5, 6 ఎక్కువ రేఖలు ఇలా బంచి కింద సమాంతరంగా అనేక రేఖలు రవిస్థానంలో ఏర్పడితే దాని యొక్క బలాన్ని కోల్పోయి తనకు తానుగా వచ్చినటువంటి అవకాశాలని వదులుకొని తన యొక్క కీర్తి ప్రతిష్టలను తానే పాడు చేసుకునే విధంగా ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు మారుతూ ఉంటాయి. కొంతమంది చేతుల్లో ఈ రవిస్థానంలో ఉన్నటువంటి రేఖలకి అడ్డు రేఖలు, క్రాస్ లైన్స్. ఈ క్రాస్ లైన్ అంటే మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. క్రాస్ లైన్ అంటే స్పీడ్ బ్రేకర్ లాంటిది. అది ఒక స్థాయి వరకు ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి ఆ క్రాస్ లైను ఏర్పడినటువంటి సమయములో అంటే వయస్సులో అప్పుడు అదృష్ట రేఖను కూడా మనం గమనించాలి. అదృష్ట రేఖలో కూడా అదే సమయంలో బ్రేక్ కానీ స్ప్లిట్ కానీ క్రాస్ లైన్ కానీ ఏర్పడి ఉంటే అనేక సమస్యల్లో ఆ వ్యక్తి తలమునకలయ్యి తన హోదాను, పదవిని, సంపదను కోల్పోయేటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంచేత ఇవి తెలుసుకుని ఏమిటంటే అటువంటి రేఖలు అరచేతిలో కనిపించినప్పుడు ఆ సమయము వచ్చినప్పుడు మనం జాగ్రత్త వహించి సాధన ద్వారా మనసును, బుద్ధిని అదుపులో ఉంచుకొని ఈ స్పీడ్ బ్రేకర్ లాగా మధ్యలో వచ్చినటువంటి ఆటంకాలని అధిగమించడానికి ప్రయత్నించమని సాముద్రిక శాస్త్రం తెలియజేస్తుంది. చేత రవిరేఖ అరచేతిలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. జీవిత రేఖ నుంచి ఏర్పడితే ఆ వ్యక్తి స్వీయ ప్రతిభతో అధికారయుతమైనటువంటి పదవులకు, సమాజంలో గౌరవాన్ని ఇచ్చేటువంటి కళలలోనూ ఇతర సేవా రంగాల్లోనూ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునే విధంగా ఈ రేఖ మనకి సూచన చేస్తుంది. కొంతమంది చేతుల్లో శుక్రస్థానము నుండి కూడా రేఖ బయలుదేరి రవిస్థానమునకు చేరవచ్చు. శుక్రుడు సాధారణంగా దాంపత్యం గురించి, వైవాహిక సంబంధాల గురించి, స్త్రీల యొక్క ప్రోత్సాహం గురించి తెలియజేసేటువంటి ఈ రేఖ ఈ రవిస్థానంకి చేరుతూ ఉంటే అతని యొక్క కీర్తి ప్రతిష్టలు, సంగీత, సాహిత్య, కళా అభినివేశము జరిగేటువంటి సందర్భాల్లో కూడా వారికి స్త్రీల యొక్క లేదా పర్టికులర్ స్త్రీ యొక్క ప్రోత్సాహముతో తన జీవితాన్ని ఉన్నత స్థితికి చేర్చుకుని కీర్తిని, జయాన్ని పొందే విధంగా ఈ రేఖ మనకి తెలియజేస్తుంది. ఉదాహరణలు కూడా చూడొచ్చు. ఇది స్పష్టంగా రవిస్థానానికి చేరినటువంటి రవిరేఖ. ఇది కంకణ రేఖ నుంచి కూడా ఏర్పడినటువంటి రవిరేఖ. ఇది చంద్రస్థానం నుంచి రవిస్థానానికి చేరినటువంటి రవిరేఖ. ఇది జీవిత రేఖ నుంచి రవిస్థానానికి చేరినటువంటి రవిరేఖ. అలాగే
మనం ఇక్కడ ఇది శిరోరేఖ తదుపరి ఏర్పడుతోంది. శిరోరేఖ నుంచి రవిస్థానానికి చేరుతోంది. ఈ రెండవది హృదయరేఖ పైన ఏర్పడుతోంది. ఇక్కడ 2 రేఖలున్న ఒక క్రాస్ లైన్ అడ్డురేఖ ఏర్పడటం వలన ఆ రవిస్థానం యొక్క ఔన్నత్యాన్ని కోల్పోతుంది. ఇక అనేక రేఖలు ఇలా ఉండకూడదని మనం ఉంటే అది రవిస్థానం యొక్క లక్షణాన్ని కోల్పోతుందని మనం గతంలో చెప్పుకున్నాం. అనేక రేఖలు ఉండేటువంటి ఇది రవిస్థానముకు చేరుతున్నటువంటి సమయంలో ఐలాండ్ ఏర్పడుతుంది. ఇది కూడా ఒక అపవాదంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాగా రవిస్థానముకు చేరేటువంటి రవిరేఖ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. మనము తదుపరి వీడియోలో బుధరేఖ ఏర్పడేటువంటి స్థానాలు, దాని యొక్క లక్షణాల గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాము.